నాకు వెజ్ మోమోస్ అంటే చాలా ఇష్టం, కానీ ఈ మధ్య అస్సలు బయట తినాలి అనిపించట్లేదు. అందుకనే కొంచెం కష్టమైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మోమోస్ కోసం పల్లి, టమాటో, పచ్చిమిర్చి చట్నీ చేశాను. దోశ, ఇడ్లీతో కూడా ఇలాంటి చట్నీ చేస్తూ ఉంటాను, కానీ స్పైస్ కొంచెం తక్కువ వేసుకుంటాను. ఇప్పుడు స్టఫింగ్ కోసం వెజిటేబుల్స్ ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని చిన్నగా చాప్ చేసుకోవాలి. నేనైతే చాపర్ లో వేసేసాను. బ్లాక్ పెప్పర్, సాల్ట్ మాత్రమే వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ మోమోస్ ని నేను ది ఇండస్ వ్యాలీ ట్రై ప్లై స్టెయిన్లెస్ స్టీల్ డీప్ కడాయి అండ్ స్టీమర్ లో చేస్తున్నాను. కడాయి అండ్ స్టీమర్ కి ఫిట్ అయ్యేలా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ సాటే ప్యాన్ కూడా తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ లెడల్ సెట్ అయితే తీసుకున్నాను. ఇవైతే వుడెన్ హ్యాండిల్స్ తో సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవన్నీ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్, 100% ఫుడ్ సేఫ్, రస్ట్ ఫ్రీ. నేను వీటిని ది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ప్రెసెంట్ వీళ్ళ వెబ్సైట్ లో సమ్మర్ సేల్ 40% ఇస్తున్నారు. దీంతో పాటు మధు 25 అనే నా కూపన్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. ఇంకా మోమోస్ కోసం మైదా లేదా గోధుమ పిండిని కలుపుకోవాలి. నేనైతే కడాయిలో వెజ్ సూప్ కోసం రెడీ చేశాను. దానిపైన స్టీమర్ లో మోమోస్ రెడీ చేసి పెట్టాను. జస్ట్ 5 minutes కుక్ చేసుకుంటే కింద సూప్, పైన మోమోస్ రెడీ అయ్యాయి. టేస్ట్ అయితే బాగుంది. బై బాయ్.